శ్రీ పరమాత్మనే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదో జయముదీరయేత్. దుర్యోధనుడు పలికెను, ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపద పుత్రుడు అయిన దుష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకంగా నిలబడిన పాండవుల ఈ మహాసేనను చూడుడు. ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు. వారిలో సాత్విక, విరాటుడు, మహారథుడైన ద్రుపద మహారాజు, దుష్టకేతుడు, చేతికాతనుడు, వీరుడైన కాశీరాజు, పురజిత్తుడు, కుంతిభోజ్యుడు, నరశ్రేష్ఠుడు, శౌల్యుడు, పరాక్రమవంతులైన యుద్ధమున్యుడు, వీరుడైన ఉత్తమోత్తరుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులను కలరు. వీరందరూ మహారథులు. శౌర్యమున భీమార్జునకు సమానము. ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షమున ఉన్న ప్రధాన యోధుల కూడా గమనింపుడు. మీ ఎరుకకై మన సేన నాయకుల గురించి తెలుపుచున్నాను. మీరును, భీష్ముడు, కర్ణుడు, సంగ్రామ విజయుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు ఇందు ముఖ్యులు. ఇంకను పెక్కుమంది శూరులను, వీరులను మన సైన్యమునందు కలరు. వీరందరూ యుద్ధ విశారదులు, నానా శస్త్రధారులు. నా కొరకు తమ ప్రాణములు నొడియను యుద్ధము చేయుటకు సిద్ధముగా ఉన్నవారు. భీష్మ పితామహునిచే సురక్షితమైన అపరిమితమగు మన సైన్యమును అజేయమైనది. భీమునిచే రక్షింపబడుచున్న పరిమితమగు ఉన్న ఈ పాండవ సైన్యమును జయించుట సులభం. కనుక మీ అందరూ మీ స్థానంలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముణ్ణి రక్షించుచుండు. క్రౌద్ధుడను ప్రతాపశాలియను అయిన భీష్మ పితామహుడు దుర్యోధనుని ఈ మాటలు విని అతన్ని సంతోషపరచుటకై ఉచ్చస్వరంతో సింహనాదం మొరచి తన శంఖువును పూరించెను. మరుక్షణం నందే శంఖములు, నగరాలు, తప్పెట్లు, మృదంగములు, గోమూక వాద్యములు మొదలైనవన్నీ ఒక్కసారిగా మోగినవి. దిక్కులను పెక్కటిండ్లు చేయు ఆ వాయిద్యములను భయంకరమైనవిగా ఒప్పినవి. Likes, share with friends, subscribe my channel.